హాయ్ ఫ్రెండ్స్, మేడారం లోకల్లో జరిగే డెవలప్మెంట్ను మరియు ఎక్కడెక్కడ వాష్రూమ్స్ రెడీ అయినాయా లేవా, రోడ్స్ రెడీ అయినాయా లేవా అన్నీ నేను డీటెయిల్గా మీకు చూపెడతాను. మాది ఇక్కడ మేడారం లోకల్. ఈ రోడ్డు అయితే నార్లాపూర్ నుంచి వెళ్ళి మేడారం వరకు వేస్తుళ్ళు. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. రోడ్డు పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు అయితే మనము మేడారం నుంచి వెళ్ళి ఇట్లా డైరెక్ట్ నార్లాపూర్ నుంచి వెళ్ళి కాకుండా ఇటు కాలువపల్లి పోయి కన్నెపల్లికి రూట్ చేంజ్ చేశారు. ఇవైతే మా పొలం పక్కన ఒక పోలీస్ క్యాంప్ పడుతుంది. వాటి కోసం వాష్రూమ్స్, డోర్స్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అవి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అక్కడ డేరాలు వేసుకొని వర్కర్స్ ఉంటుళ్ళు, అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటుళ్ళు. ఇవన్నీ ఇప్పుడు మనకి ఇంత క్వాలిటీ అయినవన్నీ జాతరకు అన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఇవి వచ్చేసి వీటికి ఫిట్ చేయడానికి వాష్రూమ్ బేషన్స్. ఈ బేషన్స్ని మొత్తం అందులో పెడతారు. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంటే నార్లాపూర్ ముందు చింతలు వస్తుంది. నార్లాపూర్లో ఈరోజు ఆదివారం కాబట్టి ఇక్కడ చూడండి భక్తులు ఎంతమంది వస్తుందో. ఇక్కడ చెక్ డ్యామ్ ఉంటుందండి, బాగుంటుంది చూడడానికి. ఇదైతే మంచి ప్లేసు. ఇది చెక్ డ్యామ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఆదివారం రోజు అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది చూడండి. చెట్ల మొదట్లో కుటుంబాలతో వంటలు వండుకొని తినడం బాగుంది. కారు పక్కన మందు తాగుతుండ్రు, క్రికెట్ ఆడుతుండ్రు. సిటీకి దూరంగా నేచర్కి దగ్గరగా ఇంత ప్రశాంతంగా. ఇవైతే మున్సిపాలిటీ వాళ్ళు అయిపోతుంటే వాటర్ ఫిల్అప్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లెట్రిన్స్ కూడా ఇప్పటికే బేసిన్స్ పెట్టి కంప్లీట్ చేస్తున్నారు. ట్యాప్స్ కూడా పెట్టిళ్ళు. ఇటు పెద్ద పెద్ద ట్యాప్స్ ఈ పక్కన ఉంటాయి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి జాతరకు వచ్చేటోళ్ళకి. గవర్నమెంట్ అయితే త్వరగా చేస్తుంది. జాతర అప్పుడు ఫ్రీగా ఉండడానికి, లేకపోతే జాతర కాకుండా ఎప్పుడైనా ఫ్రీగా ఉండడానికి ఇక్కడ పైడిద్దరాజు సత్రాలు ఉంటాయి. ఇవన్నీ వాగు దాటిన తర్వాతకి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఫ్రీ. ఇవి గవర్నమెంట్ కట్టించినవి. మీకు నచ్చితే ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ అన్ని అవైలబుల్గా అంటే పడుకోవచ్చు. కొంచెం చలి ఇట్లా ఏం పెట్టకుండా మంచిగా ఉండొచ్చు ఇందులో పోయి. ఇవన్నీ ఫ్రీగా. ఈ ప్లేస్ ఎక్కడనో చూసి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ సత్రాలలో ఉండొచ్చు ఎవరైనా సరే. ఈ పక్కన కూడా షాప్స్ అన్నీ ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. ఇక్కడ రోడ్డు కూడా వేసిళ్ళు.